సీజనల్గా పూసిన మనకి కొన్ని కొన్ని పూల మొక్కల అందమే వేరు కదండి. ఈ దాలియాలు చూడండి, నిండైన రంగులతోటి ఎంత బాగున్నాయో. దాలియాలు, ఆస్టర్సు ఇటువంటివి మనకి గార్డెన్లో సీజన్లో పూసినన్ని రోజులు కూడా మన కన్నులకి విందేనండి. ఆ రంగులు అవి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ భలే బాగుంటాయి కదండి. ఈరోజు నేను మా గార్డెన్లో పెంచుతున్న ఆస్టర్ మొక్కలు, అలాగే దాలియా మొక్కలు ఈ రెండు చూపిస్తున్నాను. ఆస్టర్ అంటే నేను అలాగ విడతల వారీగా వేసుకొస్తూనే ఉన్నాను, అవి పూస్తూనే ఉన్నాయి. ఆ వీడియోస్ నేను షార్ట్ వీడియోస్ కిందవి చాలా రిలీజ్ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షేప్స్ తోటి, కొత్త కొత్త షేడ్స్ తోటి ఆ ఎండను బట్టి అవి పెరుగుతూ చాలా నిండుగా విరబోస్తున్నాయండి ఆస్టర్స్. ఈరోజు ప్రత్యేకంగా నేను దాలియాల గురించి చూపిస్తున్నానండి ఈ వీడియో. ఈ దాలియాలు అవి ఎలా పెంచాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దామండి. ముందుగా మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో పెంచుతున్న దాలియా పూల మొక్కలు చూపిస్తున్నాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. దాలియా పూలు భలే ఉన్నాయి కదండి, సన్నగా సూదుల్లాగా రేకులతోటి, ఇది చక్క విప్పార్చుకున్న రేకులతోటి ఇవ్వండి. ఈ పూలు భలే ఉన్నాయి కదండి. ఇంకా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో కూడా ఉన్నాయి దాలియా పూలు. భలే ఉన్నాయి కదండి. మధ్య మధ్యలో ఆ తెల్ల తెల్లటి ప్యాచ్లు ఒకసారే పూసినా కానీ షేడ్స్ వీడియోలో ఒకేలా కనిపిస్తున్నా, బయట చూస్తే మాత్రం కొంచెం ఇది లైటిష్గా ఉందండి, ఇది కొంచెం డార్క్గా ఉంది. ఎండిపోయినా కానీ ఎంత బాగుందండి. కొంచెం విచ్చుకున్న పువ్వు అనమాట. జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటే ఎక్కడ విరిగిపోతాయో అని నా భయం. చూడండి, పూర్తిగా విచ్చుకుంది. మధ్యలో ఆ కేసరాలు కూడా భలే కనిపిస్తున్నాయి కదండి, తెల్లగా చిట్టి చిట్టి, ఏదో బ్రష్ ఇచ్చుకుని అద్దినట్టే. ఎంత బాగుందండి. పూర్తిగా విచ్చుకున్నాక వస్తాయనుకుంటండి ఈ తెల్ల ప్యాచెస్. చూద్దాం. దీనికైతే ఏమీ ప్యాచ్ ఏం కనపట్ల, ఏదో ఇక్కడ లైట్గా ఉంది కలర్ అంతే. దాలియా పూలు ఇది వరకు ఒకటి పూసేదండి, అటువంటిది ఇప్పుడు ఒకటేసారి 3 4 పూసేస్తున్నాయి. సైజు మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయండి. ఇది వరకైతే పెద్ద పువ్వు ఒకటే పూసేది, అలా కాకుండా ఇప్పుడు ఎక్కువ పూలు పూస్తున్నాయి, కొంచెం సైజు చిన్నగా ఉంది. ఈ వెరైటీ అనుకుంటండి ఇది. ఈసారి తెచ్చిన మొక్కలన్నీ అలాగే ఉన్నాయి. మధ్యలో విచ్చుకుంటూ డార్క్గా భలే ఉంది కదండి. ఇక్కడ మొగ్గలు ఉన్నాయండి, ఇంకా ఆస్ట్రో కూడా ఉన్నాయండి. ఆస్ట్రో చాలా నచ్చేసినాయి నాకైతే, అందుకనే ఈ పూలు అయిపోతూ ఉంటే మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి, ఏదో ప్లాస్టిక్ పూలు లాగా భలే పూసేసింది. ఇక్కడ వైట్ దాలియాలు ఎక్కడో చిటారు కొమ్మన పూసినట్టు పూస్తే, ఈ ఆస్టర్లు మాత్రం కింద నుంచి పైదాకా విరబూసినట్టుగా పూసినాయండి. అసలు ఈ దాలియా మొక్కలు ఎలా పెంచాలి, వీటికి ఎటువంటి కేర్ తీసుకుంటే ఇలా నిండుగా విరబోస్తాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. చూడండి, భలే ఉన్నాయి కదండి పువ్వు. గార్డెన్లోకి అడుగుపెట్టిన వెంటనే నిండుగా కనిపిస్తూ భలే ఆహ్లాదకరంగా అనిపిస్తాయండి ఆ రంగులు అవిని. కింద మీద పడిపోయండి, సరిగ్గా కనపడట్లా, కాలికి ఊగుతూ భలే ఉన్నాయి కదండి. నేను మామూలుగా ఇక్కడ ప్లాస్టిక్వి ఉంటాయి కదండి బాస్కెట్స్, పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండవు. ఇటువంటి బాస్కెట్స్ అయితే మనకి ఎక్కువ రోజులు కూడా మన్నుతాయండి. ఇక్కడ చామంతి మొక్కలు వేసినవి 5 రూపాయల ఫ్రూట్ బాస్కెట్స్ అండి. అవి పెద్దగా మనకి ఒక 3-4 ఏళ్ళు వస్తాయి. ఇవైతే కనుక ఇంకా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇటువంటి బాస్కెట్స్ తీసుకుని మనం ఏదైనా బ్లాక్ మొక్కలు తెచ్చుకున్నవి, బ్లాక్ కవర్స్ అవి మిగిలిపోతాయి కదండి, లేదంటే మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్న కవర్లు కానీ, బియ్యం సంచులు కానీ ఏవో ఒకటి వేసేసుకుని మట్టి మిశ్రమం నింపుకునండి. అంటే ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ యూజ్ చేశాను. వాటిల్లో ఈ చిన్ని చిన్ని శాప్లింగ్స్ అండి, ఇంతంత మొక్కలు, ఇదిగోండి ఇంత కూడా లేవు, అంతంత మొక్కలు తీసుకొచ్చి వేసా అనమాట.
మాకు రాజమండ్రిలో అయితే ఒక మొక్క 10 రూపాయలకి దొరుకుతుంది. నేను ఫ్రెండ్స్ ద్వారా గ్రూప్‌లో తెప్పించిన మొక్క ఇదొక్కటే బతికిందండి. మొత్తం 10 మొక్కలు తెప్పించాను గ్రూప్ ద్వారా. దాంట్లో ఈ ఒక్క మొక్కే బతికింది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ మా లోకల్ నర్సరీలో తీసుకున్నామండి. నారుల దగ్గర 10 రూపాయలు ఒక మొక్క. ఆ మొక్క చక్కగా పెరిగింది. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే సారవంతమైన మట్టి మిశ్రమం, అలాగే సన్లైట్ కూడా డైరెక్ట్ సన్లైట్ తగలాలి, రెగ్యులర్ వాటరింగ్ చేయాలి. గార్డెన్లో మనం వేప నూనె అవి స్ప్రే చేసుకున్నప్పుడు ఈ మొక్కలకి కూడా స్ప్రే చేయాలండి. అప్పుడు ఇవి చక్కగా పెరుగుతాయి. ఈ కుండీలో వీటితో పాటు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. బంతి ఉంది, ఇదేమో తూటికూర మొక్క. ఇలా ఒక్కొక్క కుండీకి నేను 2 మొక్కలు అలా వేశాను. మనం ఒక్క కుండీకి అంటే మనం 12 ఇంచెస్ పాటుకి అయితే ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి, హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో ఉన్న దాలియా మొక్క అండి ఇది. అలాగే ఇటువైపు ఇది కూడా ఇంచుమించు అదే షేడ్ లో ఉన్నట్టుంది పువ్వు. ఇక్కడ 12 ఇంచెస్ పాట్ లో ఒకటే వేసానండి. దాంతోపాటు ఇక వేరే వేరే మొక్కలు కూడా మొలిచినాయి కాంపిటీషన్ కింద. ఇక్కడ ఎండిపోయిందండి. ఎండిపోయిన వాటి నుంచి కూడా విత్తనాలు అవి వస్తాయంటారు, ఏమోనండి నాకు తెలియదు. కానీ దుంపల ద్వారా మాత్రం ప్రాపగేట్ చేసుకోవచ్చు, మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మొక్క ఉంచుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసిన విషయం. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక దుంప అలాగే నాటానండి. ఈ పూసిన పూలు మనకి చాలా రోజులు ఉంటాయి. ఇటువంటి దాలియా మనకి గార్డెన్లో మంచి అందాన్ని ఇస్తూ చాలా బాగుంటుందండి. కాకపోతే ఏదో ఒకటి అది వాలిపోకుండా మనం కర్రలు కట్టడమో ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే ఆ పూలు నిలబడండి చూసేందుకు అందంగా కనిపిస్తాయి. ఆస్టర్ పూలు భలే ఉన్నాయి కదండి. ఈ కలరు బేబీ పింక్ లాగా ఉండి చాలా బాగుంది. దాలియాల్లాగే ఇవి కూడా సీజనల్ అయినా చాలా అందంగా ఉంటాయండి. మనం దాలియా చాలా సులువుగా పెంచుకోవచ్చండి మన గార్డెన్ లోను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనకి పెద్దగా చీడపీడలు లేకుండా విరబోస్తాయి. అలాగే ఈ దాలియాని ఆ పూలు అయిపోయిన తర్వాత, ఆ మొక్క ఎండిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా తవ్వితే అండి దుంప వస్తుంది. ఆ దుంపని స్టోర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాలియా సేకరించాలి అని మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మళ్ళీ ఆ దుంపలు నాటామనుకోండి మళ్ళీ కొత్త మొక్కల కింద ఫామ్ అవుతాయి. ఇలా దాలియాని చాలా సులువుగా పెంచుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.